ఇప్పుడు మనందరం ఏ లిస్టులోకి వచ్చాం? దేవుని ప్రేమించు వారిలోకి వచ్చాం. ఇలా ప్రేమిస్తామని ముందే ఎరిగి నిర్ణయించి పిలిచాడు. నీకోసం కనిపెట్టుకున్నాడు, వెతికి వెతికి నిన్ను పిలుచుకున్నాడు. ఆ పిలుచుకున్న తర్వాత సంగతి ఏంది మరి? నెక్స్ట్, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను. ఇప్పుడు మరి బాప్తిస్మం ద్వారా జరుగుతుంది అదే. అప్పటిదాకా పాపి, బాప్తిస్మం పొందకముందు వీరయ్య బ్రాకెట్లో పాపి. ఇప్పుడు బాప్తిస్మం పొందిన తర్వాత క్రొత్త పేరు, క్రొత్త జీవితం, క్రొత్త పేరు, క్రొత్త జన్మ. అసలు పేరు ఎందుకు మారుస్తారు అని కొంతమందికి డౌటు. పేరు మార్చకపోతే పాత పేరు పనికిరాదా అని. ఏమండి, పాతోడు సచ్చాడు, కొత్తోడు పుట్టాడు, పుట్టినోడికి పేరు మారాలి కదా అన్న లాజిక్ మీద పేరు పెడతాం. దేవునికి స్తోత్రం. నీళ్లలో ముంచబడినప్పుడు పాతోడు చచ్చిపోయాడు, తిరిగి లేచినప్పుడు క్రొత్తగా జన్మించాడు. ఇక నూతన జన్మ. ఈ నూతన జన్మ అయినప్పుడు, ఇప్పుడు క్రొత్తగా బిడ్డ పుట్టినప్పుడు మరి పేరు పెడతామా పెట్టమా? అట్లాగా ఈ నూతన జన్మకి నూతన నేమ్. ఇప్పుడు పాతది వీరయ్య బ్రాకెట్లో పాపి, ఇప్పుడు క్రీస్తు యేసునందు షాలేము రాజు బ్రాకెట్లో పరిశుద్ధుడు, నీతిమంతుడు అని పెట్టేశారు. ఆయన పెట్టాడు నీతిమంతుడు అని టైటిల్. నేను ఇంకా సంపూర్ణ నీతిమంతుడిగా మార్చబడాల. నా క్రియల్లో ఇంకా కొన్ని అవినీతి కార్యకలాపాలు ఉండొచ్చు. నా క్రియల్లో, నా ప్రవర్తనలో ఎక్కడో చోట కోపతాపాల విషయంలోనో, నోరు జారే విషయంలోనో, కన్ను జారే ఏదో ఒక విషయంలో నేను ఇంకా కొన్ని అనీతి కార్యకలాపాలు కలిగి ఉండొచ్చు. కానీ దేవుని గ్రంథములో నా పేరు ఏమని లిఖితం చేశాడంటే, నా క్రియలను బట్టి గాక తన ప్రియ కుమారుని రక్తమును బట్టి షాలేము రాజు బ్రాకెట్లో నీతిమంతుడు అని రాసుకున్నాడు దేవుడు. ఏమన్నా అర్థమైందా? నీ పేరు కూడా అంతే. కాబట్టి మనందరినీ ముందే ఎరుగున్నాడు, ఎరిగి డిసైడ్ అయిపోయాడు, డిసైడ్ చేశాడు. ఇక నుంచి వీళ్ళందరినీ కూడా నేను సిద్ధపరచుకోవాలి. ఎవరిని ముందుగా ఎరిగానో వారిని నిర్ణయించాను, డిసైడ్ చేశాను. ఎవరిని నిర్ణయించానో వారిని పిలిచాను. ఎవరిని పిలుస్తాడు? ఇప్పుడు చెప్పండి వరుసగా. ఎవరిని ఎరుగున్నాడో వారిని పిలుస్తాడు. ఓకే, ఏం ఎరుగున్నాడు? ఈ సృష్టిలోనంట అందరి పిల్లల్లో కొందరు పిల్లలంట ఆయన్ని ప్రేమిస్తారంట, కొందరు ప్రేమించారంట, కొందరు ప్రేమిస్తారంట. ఆ ప్రేమించే పిల్లలందరినీ దర్శించుకొని గ్రేడ్ చేసుకుంటున్నాడు, డివైడ్ చేసుకుంటున్నాడు. రండి, నేనంటే నీకు ఇష్టమా? బాప్తిస్మానికి నీళ్ళలోకి వచ్చినప్పుడు ఎందుకు తీసుకుంటున్నావు బాప్తిస్మం అంటే ఒక బిడ్డ చెప్తుంది, నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, నాకు యేసయ్య కావాలి. ఎందుకని యేసయ్య కావాలంటే, యేసయ్య నాకు ఇష్టమైన వాడు. యేసయ్య నన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు, నేను కూడా యేసయ్యని ప్రేమిస్తున్నా. నన్ను ప్రేమించి ప్రాణాధికంగా నన్ను ప్రేమించిన నా యేసయ్య నాకు కావాలి, నేను ఆయన కోసం బతకాలి, నేను ఆయనతోనే ఉండాలి అని చెప్తాడు. ఇలాంటి దేవుని ఎడల ప్రేమ కలిగిన బిడ్డల్ని కొంతమందిని చూశాడు ఆయన. చూసిన వాళ్ళని నిర్ణయించాడు. ఈ గుండెలో నా పట్ల ప్రేమ ఉంది, ఈ గుండెలో నా వార్త అందిందంటే ప్రేమ పుట్టిద్ది, నా మాట అందించానంటే ప్రేమ పుట్టిద్ది. నా ప్రేమ తెలుసుకున్నాడంటే ఇక నన్ను ప్రేమించడం మొదలు పెడతాడు. నా ప్రేమ తెలుసుకుందంటే ఇక నన్ను వదిలిపెట్టదు. ఇప్పటిదాకా నా ప్రేమ అర్థం కాక తిరుగుతుంది పిచ్చిది. ఇప్పటిదాకా నా ప్రేమ అర్థం కాక తిరుగుతున్నాడు పిచ్చివాడు. నా ప్రేమ అర్థమైందంటే ఇక ఎవడిని లెక్క చేయడు, దేన్ని లెక్క చేయడు, వచ్చేస్తాడు నా దగ్గరికి, నాతోనే ఉంటాడు నా కుమారుడు. దూతలతో కూడా మాట్లాడతాడు ఆయన. వాడు అంత చేతగా తిరుగుతున్నాడు. వాడు ఎట్లా మారుతాడంటే, నా వార్త అందలేదు వాడికి, నా మాట అందిందనుకో, నా వార్త అందిందనుకో, ఆటోమేటిక్గా నా వైపు తిరుగుతాడు. చూస్తారా అని చూపిస్తాడు. ఈ కార్యాలను దేవదూతలు కూడా తొంగి చూడగోరుతారు. ఈ కార్యాలు ఎట్లా జరుగుతాయి? వాడు అంత చెత్తగా తిరుగుతున్నాడు, ఎలా మారతాడు? ఈ అమ్మాయి ఇంత పిచ్చిగా ప్రవర్తిస్తుంది, ఎలా మారిద్ది అంటే, ఆయన వార్త అందినప్పుడు ఆ మాట మనకు వెలుగు కలిగించేది. అప్పుడు మనం దేవుని ఎడల ప్రేమను కలిగి ఉంటాం. నేను తనను ప్రేమించి ప్రాణం పెట్టానన్న వార్త నా కుమారునికి కుమార్తెకు చేరితే చాలు, ఇక వాళ్ళు నన్ను ప్రేమించడం మొదలు పెడతారు అనే గుంపులో నన్ను ఎరిగి ఉన్నాడు ఆయన. కాబట్టి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని ఎడల విధేయత చూపిన మనమందరం ఏ లిస్టులోకి వచ్చామంటే, ఇప్పుడు మీరే చెప్పండి, దేవుని ప్రేమించు వారి లిస్టులోకి వచ్చాం. ఏ లెక్కలోకి వచ్చాం? దేవుని ప్రేమించిన వారి లెక్కలోకి వచ్చాం. దేవుని ప్రేమించబట్టేగా ఎడదాకా వచ్చావు నువ్వు. దేవుని ప్రేమించబట్టేగా దేవుని దగ్గర ఉండాలని బాప్తిస్మం పొందా. దేవుని మీద ప్రేమ లేకపోతే, దేవుని మీద ఇష్టం లేకపోతే అసలు ఏడెందుకు వస్తావు? బజార్లో మీద తిరుగుతావు. దేవుని మీద ప్రేమ లేకపోతే, ఇష్టం లేకపోతే బాప్తిస్మానికి ఎందుకు వస్తావు? పాపంలో బ్రతుకుతావు.
ఆ చెత్త నాకొద్దు, నాకు దేవుడే కావాలని వచ్చావంటే నీకు ఎవరు ఇష్టమైపోయారు? నీకు ఎవరి మీద ప్రేమ కలిగింది? ఏమంటావు? 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీకది సమమౌనా? 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీకది సమమౌనా? సంపద సిరి సంపద, సంపద సిరి సంపద, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు. నీ సన్నిధి నిధి దేవా, నీ సన్నిధి నిధి దేవా. నా దగ్గరికి రావాలి, నాతో బతకాలంటే అన్నీ మానుకోవాలి, అన్నీ మానేసేయాలమ్మాయి అంటే ఇవన్నీ సంఖ్యలలా పట్టి పీడిస్తున్నా, వాటిని వదలలేని పరిస్థితి అయినా సరే ప్రభా వదిలేస్తాలే తండ్రి, అన్నీ వదిలేసుకుంటానయ్యా, నువ్వే కావాలయ్యా అని వచ్చి ఆయన పాదాలు పెనేసుకున్నావు చూడు. ఆయనకి తెలుసు నువ్వు ఎన్ని లింకుల్లో ఉన్నావు, అయినా సరే అవన్నీ వదిలేసుకోవడానికి ఇష్టపడే వచ్చి ఆయన కాళ్ళు పట్టుకున్నావు. ఇంకా నిన్నెట్టు వదిలిపెడతాడు? నిన్నెట్టు వదిలిపెడతాడు? ఇంకా చెప్పు, ఒకసారి చెప్పు. అర్థమవుతా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి, బాగా చెప్పారు, అద్భుతం. ఇలాగా ఇక పాయింట్కి వస్తాను. ఇప్పుడు మనందరం ఏ లిస్టులోకి వచ్చాం? దేవుని ప్రేమించు వారిలోకి వచ్చాం. ఎలా ప్రేమిస్తామని ముందే ఎరిగి నిర్ణయించి పిలిచాడు, నీకోసం కనిపెట్టుకున్నాడు, వెతికి వెతికి నిన్ను పిలుచుకున్నాడు. ఆ పిలుచుకున్న తర్వాత సంగతి ఏంది మరి? నెక్స్ట్, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చేను. ఇప్పుడు మరి బాప్తిస్మం ద్వారా జరుగుతుంది అదే. అప్పటిదాకా పాపి, బాప్తిస్మం పొందకముందు వీరయ్య బ్రాకెట్లో పాపి. ఇప్పుడు బాప్తిస్మం పొందిన తర్వాత క్రొత్త పేరు, క్రొత్త జీవితం, క్రొత్త పేరు, క్రొత్త జన్మ. అసలు పేరు ఎందుకు మారుస్తారు అని కొంతమందికి డౌటు. పేరు మార్చకపోతే పాత పేరు పనికి రాదా అని. ఏమండి, పాతోడు చచ్చాడు, కొత్తోడు పుట్టాడు, పుట్టినోడికి పేరు మారాలి కదా అన్న లాజిక్ మీద పేరు పెడతాం. దేవునికి స్తోత్రం. నేలలో ముంచబడినప్పుడు పాతోడు చచ్చిపోయాడు, తిరిగి లేచినప్పుడు కొత్తగా జన్మించాడు. ఇక నూతన జన్మ. ఈ నూతన జన్మ అయినప్పుడు, ఇప్పుడు కొత్తగా పెట్టబుట్టినప్పుడు మరి పేరు పెడతామా పెట్టమా? అట్లాగా ఈ నూతన జన్మకి నూతనని. ఇప్పుడు పాతది వీరయ్య బ్రాకెట్లో పాపి, ఇప్పుడు క్రీస్తు యేసునందు షాలేము రాజు బ్రాకెట్లో పరిశుద్ధుడు, నీతిమంతుడు అని పెట్టేశారు. ఆయన పెట్టాడు నీతిమంతుడు అని టైటిల్. నేను ఇంకా సంపూర్ణ నీతిమంతుడిగా మార్చబడాల. నా క్రియల్లో ఇంకా కొన్ని అవినీతి కార్యకలాపాలు ఉండొచ్చు. నా క్రియల్లో, నా ప్రవర్తనలో ఎక్కడో చోట కోపతాపాల విషయంలోనో, నోరు జారే విషయంలోనో, కన్ను జారే ఏదో ఒక విషయంలో నేను ఇంకా కొన్ని అనీతి కార్యకలాపాలు కలిగి ఉండొచ్చు. కానీ దేవుని గ్రంథములో నా పేరు ఏమని లిఖితం చేశాడంటే, నా క్రియలను బట్టి కాక తన ప్రియ కుమారుని రక్తమును బట్టి షాలేము రాజు బ్రాకెట్లో నీతిమంతుడు అని రాసుకున్నాడు దేవుడు. ఏమన్నా అర్థమైందా? నీ పేరు కూడా అంతే. నీ పేరేంది? నీ పేరేంది మాయ? సరే చెప్పు, నీ పేరే చెప్పు. అంటే ఏమర్థం అవుతుంది? పెద్దగా చెప్పు. అర్థం కాల. అశ్రిత, అదేనా? అశ్రిత, అశ్రు అంటే కన్నీరు, అశ్రిత. ఓకే, సరే. పాత పేరా కొత్త పేరా? పాత పేరు. బాప్తిజం పొందావా? పొంది నాకేం పేరు వేస్తేనే మరి ఆ పేరు చెప్పవే. రైట్. అశ్రిత బ్రాకెట్లో పాపి, ఇప్పుడు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడింది. ఇక ఇప్పుడు ఎస్తేరు బ్రాకెట్లో నీతిమంతురాలని రాస్తాడు. ఇది వాస్తవం నాయన. తండ్రి అలాగూ ఆమోదించకపోతే మనకు అసలు పరలోక ప్రవేశమే లేదు. అందుకే పెద్దోళ్ళు పాట పాడారు. ఏమని? చిన్నోడు కూడా పాడాడు, పెద్దోళ్ళు కూడా పాడారు. చిన్నోడిది సెకండ్ పాడతాను, ముందు పెద్దోళ్ళు పాడతాను. నీతిమంతునిగా నీదు ఆత్మతో
తీర్చి నీదు ఆత్మతో నన్ను ఆడుకో. నింపినందుకు చూపిన నీ కృప నీ మరువలేను. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు నేను కూడా పాడుకుంటా. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో తను నిలిపినందున నీవు చూపిన నీ కృపని మరువలేను. నీవు చూపిన నీ కృపని మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఓకేనా? మనల్ని ఎట్లా తీర్చాడంట? మనం నీతిమంతులం అయ్యామా? ఆయన తీర్చాడా? మనం నిజంగా నీతిమంతులమేనా? యేసు రక్తమును ఆశ్రయించినందున ఆ నీతిమంతుని రక్తం మన మీదికి పోసి ఆ రక్తమును బట్టి మన 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 పేరు పక్కన నీతిమంతుడు, పరిశుద్ధుడు అని దేవుడు సంతకం పెట్టేశాడు.